అపవాది ఎప్పుడు కూడా అలాగే ప్రారంభమవుతూ ఉంటాడు. చిన్నదే కదా, చిన్న అలవాటే కదా, ఒక రాత్రి ఒక పబ్బుకే కదా వెళ్ళేది. ఆ యొక్క చిన్న పబ్బు ఏం చేస్తుందంటే నెమ్మదిగా మత్తు పదార్థాలకి అలవాటు చేస్తుంది. అపవాది ఎప్పుడు కూడా చిన్నగానే ప్రారంభమవుతూ ఉంటాడు. గాడ్ వాంట్స్ టు క్రియేట్ అ జనరేషన్ విచ్ ఇస్ గోయింగ్ టు క్యారీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఎదగాలంటే అది ప్రతిరోజు చేసేటువంటి క్రియ, ఒక్కరోజు కాదు. ప్రతిరోజు నీవు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యమును చదవాలి, ప్రతిరోజు పరిశుద్ధాత్మతో ఆ యొక్క సాన్నిహిత్య సంబంధం నీవు కలిగి ఉండాలి. అ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ పవర్ విల్ ఓన్లీ కమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సీక్రెట్ ప్రేయర్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తాడో అప్పుడు ఏమవుతుందో తెలుసా? మన కోపము తగ్గిపోతుంది, మన యొక్క అలవాటులు మార్చివేయబడతాయి, మన యొక్క మాటలు మార్చివేయబడతాయి, మన యొక్క కోరికలు మార్చివేయబడతాయి. ఫ్రూట్ ఈజ్ ఆల్వేస్ విజిబుల్. లెట్స్ ఆల్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు గలేషియన్స్ చాప్టర్ 5 verse 16. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము తీసి మనందరం లేచి నిలబడి ఈ యొక్క వాక్యాన్ని చదువుకుందాము. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మళ్ళీ చదువుతాం ఒకసారి. ఎవరి రెడీ? 3, 2, 1. హియర్ వి గో. 3, 2, 1. నేను చెప్పినది ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా. సో శరీరేచ్ఛను మనం నెరవేర్చకూడదంటే ఏం చేయాలి? ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలంటే మనకేం కావాలి? ఆత్మ కావాలి. ఆమేన్. అంటే ఫర్ యూ టు వాక్ ఇన్ సంథింగ్ యూ నీడ్ టు లీవ్ సంథింగ్ ఎల్స్. నువ్వు ఒక మార్గంలో నడవాలంటే ఇంకొక మార్గాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు పాస్టర్ గారు కూడా ఒక చక్కటి వాక్యం చెప్పారు. ఏమనంటే ఆ యొక్క పిల్లి సింహం అవ్వాలంటే, లేకపోతే పిల్లి పులి అవ్వాలంటే పిల్లి ఎలుకల వెనక పరిగెట్టడం మానివేయాలి. లాట్ ఆఫ్ us are running after the wrong thing and we are ending up with the wrong fruit. ఈ ఉదయకాలంన నా యొక్క మొర, నా యొక్క ప్రార్థన ఏంటంటే, మనము ఆత్మను వెంబడించినట్లయితే ఆత్మానుసారమైనటువంటి ఫలమును మనము పొందుకోబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా యొక్క వాక్యం యొక్క వర్తమానము ఒక టైటిల్లా ఉండదు, కానీ ఒక సెంటెన్స్లా ఉంటుంది. అందరూ ఇది చూడండి, ఇది చెప్పండి. నాలో ఆత్మ నిండుదల, దేవుని భయము కలిగిన జీవితము ఇవ్వు ప్రభువా. హల్లెలూయా. దాట్ ఈజ్ అవర్ ప్రేయర్ దిస్ మార్నింగ్. దేవా, నాలో ఆత్మ నిండుదల. ఏమి నిండుదల? ఆత్మ నిండుదల, భయము కలిగిన జీవితము ఇవ్వు ప్రభువా. అందరూ కలిసి ప్రార్థన కలుముసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలం ప్రభువా, నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నీవు మాలోనికి ప్రవేశించి, దేవా, మేము నీ యొక్క ఆలయముగా ఉన్నాం ప్రభువా, కానీ నీవు లేనిది మేము నీ యొక్క ఆలయము అవ్వలేము. దేవా, ఈ ఉదయకాలంనైనా నీ యొక్క ఆలయముగా మేము ఉండు నిమిత్తము నీవు మాలో ఉండమని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని మార్చుము, మా యొక్క హృదయం నీకు సమర్పిస్తున్నాము. దీవించుము, ఆశీర్వదించుము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లెట్స్ ఆల్ బి సీటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు నేను మీకు 7 పాయింట్లు నేర్పిద్దామని చెప్పి ఆశపడుతున్నాను. దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, అప్పగించబడిన హృదయముతో ఉజ్జీవము ప్రారంభమవుతుంది. అప్పగించబడిన హృదయముతో ఉజ్జీవము ప్రారంభమవుతుంది. చాలాసార్లు మనం పరిగెట్టాలనుకుంటూ ఉంటాం, మనము అనేక క్రియలు చేయాలని చెప్పి ఆశపడతా ఉంటాం. కానీ ఆ యొక్క క్రియలు ఎలా ప్రారంభమవుతాయి? ఏదో బలమైనటువంటివి, భయంకరమైనటువంటివి చేసేయడం కాదు. అది దేంతో ప్రారంభమవుతుందంటే చిన్న చిన్న అడుగులతో ప్రారంభమవుతూ ఉంటుంది. ఆ యొక్క చిన్న అడుగుల్లో మొట్టమొదటి అడుగు ఏంటంటే, మనము మన యొక్క హృదయాన్ని అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి?
ఎవరికైతే నీవు అప్పగిస్తావో వారిని వలె ఆ యొక్క హృదయం మార్చబడుతుంది. అందుకే నువ్వు అపవాదికి అప్పగిస్తే నీ యొక్క హృదయం అంతా కూడా జలసీతో, కుళ్ళుతో, కృతంత్రాలతో, ఎవరైనా ఎదుగుతూ ఉంటే సహించలేనటువంటి గుణాలతో నింపబడి ఉంటుంది. అదే హృదయాన్ని నీవు దేవుడికి అప్పగిస్తే నీ యొక్క హృదయం నిండా కూడా ప్రేమ, సాత్వికము, అనురాగము, దయాలత్వము, ఈ యొక్క లవ్, కైండ్నెస్, ఆ యొక్క ఆత్మ యొక్క ఫలముతో నీ యొక్క హృదయము నింపబడి ఉంటుంది. కనుక ఈ ఉదయకాలము నీ యొక్క హృదయాన్ని నీవు ఎవరికి అప్పగించుకోవాలని చెప్పి ఆశపడుతున్నావు? సాతానుకా, దేవునికా? ఒకవేళ సాతానికి కానీ అప్పగించుకున్నానేమో అండి అనేటువంటి డౌట్ ఉంటే దాని అర్థం ఏంటంటే నీవు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా నీకు తెలిసినటువంటి వారు ఎదుగుతూ ఉంటే, వారు ఎదుగుతున్నట్లయితే, వారిని చూచి ఒకవేళ నువ్వు కుళ్ళుకున్నట్లయితే దెన్ నీ యొక్క హృదయంలో దేవుడు లేడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఇతరులు ఎదుగుతూ ఉంటే మనము అతిశయపడతాము. ఆమేన్. సో నీ యొక్క హృదయాన్ని నీవు దేవునికి ఇవ్వాలి. దానితోనే నీ యొక్క జీవిత ఉజ్జీవము ప్రారంభమవుతూ ఉంటుంది. యువర్ రివైవల్ ఫర్ యువర్ లైఫ్ బిగిన్స్ విత్ అ హార్ట్ ఆఫ్ సరెండరింగ్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనము ఈ యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 2వ దినవృత్తాంతాలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనము ఇలా చెప్తుంది: నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ వి సీ ఫ్యూ థింగ్స్ ఓవర్ హియర్. ఏంటవంటే నా పేరు పెట్టబడిన నా జనులు, ఏంటది తర్వాత ఏంటి? తర్వాత లైన్ తమ్ము తాము తగ్గించుకొని. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ కీ ఆస్పెక్ట్ ఇన్ ఆర్డర్ ఫర్ అస్ టు గ్రో. మనము ఎదగాలంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. అనేక మార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వి ప్రే ఫ్రమ్ అవర్ హై స్టాండర్డ్స్. అంటే మనం ఎలా ప్రార్థిస్తూ ఉంటామంటే, దేవా నన్ను దీవించయ్యా, లేకపోతే దేవా నేను నీ కోసం ఇది చేశాను, నీ కోసము నేను ఈ త్యాగం చేశాను, లేకపోతే ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాను, లేకపోతే మందిరంలో నేను సేవిస్తున్నాను, నీవు నన్ను దీవించు అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. అది దీన మనసుతో ఉండేటువంటి ప్రార్థన కాదు. దట్ ఈస్ అ ప్రేయర్ ఆఫ్ ఈగో. అది చాలా ఈగోయిస్టిక్ ప్రేయర్. కానీ మనం ఈ యొక్క వాక్యాన్ని చూచినట్లయితే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, అంటే మనల్ని మనం తగ్గించుకుంటే కానీ మన ప్రార్థన వినపడదు. హల్లెలూయా. దట్ ఈస్ ద కీ వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం తగ్గించుకుంటేనే మన యొక్క ప్రార్థన వినపడుతుంది. గనుక తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను ఏం చేయాలండి? దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నీ యొక్క చెడు మార్గములు విడిచితే కానీ నీవు మంచి మార్గంలోకి వెళ్ళలేవు. బట్ ద పాయింట్ ఇస్ మెనీ ఆఫ్ us ఆర్ హోల్డింగ్ ఆన్ టు అవర్ చెడు మార్గాలు అండ్ వి ట్రై టు మూవ్ ఇన్ టు అవర్ మంచి మార్గాలు. అది అసాధ్యమండి. నీవు చెడు మార్గాలు పట్టుకొని మంచి మార్గంలోకి వెళ్దాం అనుకుంటే అది అవ్వనటువంటి పని. ఎందుకంటే ఒకటి విడిచిపెట్టకుండా ఇంకొకటి చేయలేవు. ఉదాహరణకి నేను ఉదయం లెగాలనుకుంటున్నానండి అని చెప్పి మెలకు వచ్చిన తర్వాత నువ్వు పడుకుంటే లెగ్గలవా? లేవలేవు. నువ్వు లేవాలంటే పడుకోవడం ఆపేయాలి. ఆమేన్. సో నువ్వు మంచి మార్గంలో వెళ్ళాలంటే చెడు మార్గమును విడచాలి. చెడు మార్గం విడవకుండా, పాస్టర్ గారు నాకు బూతులు అంటే చాలా ఇష్టం అండి, అవి లేని రోజే లేదు, నీవు లేని రోజు, అలాగా బూతులు లేని రోజు నాకు లేనే లేదయ్యా అనేటువంటి వారు కొంతమంది ఉంటారు. ద పాయింట్ ఈజ్ నువ్వు ఒకటి విడిచిపెట్టకుండా ఇంకొక దాన్ని పట్టుకోలేవు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తా ఉంటుంది, ఈ యొక్క సంఘంలో మనం ఎటువంటి వారి కోసం మనం ఎదురు చూస్తున్నాడు, దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అంటే ఈ యొక్క తరాన్ని మార్చేవారి కోసము. కానీ ఈ రోజుల్లో మనకి కనబడుతున్నటువంటి వారు ఎవరో తెలుసా? పరిశుద్ధత లేకుండా దీవెనని కోరేవారు వారే ఎక్కువ కనబడుతూ ఉంటున్నారు. పరిశుద్ధత లేకుండా దీవెనని ప్రార్థించేవారు, లేకపోతే సమర్పణ లేకుండా శక్తి కావాలి అనేటువంటి వారు, లేకపోతే విధేయత లేకుండా అద్భుతాలు చూద్దాము అనుకునేటువంటి వారు. కానీ బైబిల్ గ్రంథము నిన్న నేడు నిరంతరము ఒకే మాట చెప్తుంది, తాము తగ్గించుకొని
తమ చెడు మార్గములను విడిచిన ఎడల, అప్పుడు నెక్స్ట్ వర్స్లో చూస్తాం మనము, నెక్స్ట్ లైన్లో, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను అప్పుడు వింటాడంట. సో ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్, దేవా నా ప్రార్థన ఎందుకు వినట్లేదు ప్రభువా అనేటువంటి సందేహం కానీ నీలో ఉన్నట్లయితే, హియర్ ఇస్ ది ఆన్సర్. నా ప్రియ సంగమా, ఈ ఉదయకాలమును దేవుడు ఎటువంటి సంఘాన్ని తయారు చేద్దాం అనుకుంటున్నాడంటే, ఉట్టి ఆదివారము సంఘానికి అటెండ్ అయ్యేటువంటి సంఘాన్ని ఆయన తయారు చేద్దాం అనుకోవట్లేదు. ఆయన ఎటువంటి సంఘ విశ్వాసులను తయారు చేద్దాం అనుకుంటున్నాడంటే, ఎవరైతే ఆయన యొక్క సన్నిధిని మోస్తారో వారిని తయారు చేద్దాం అనుకుంటున్నాడు. హల్లెలూయా. God wants to create a generation which is going to carry the presence of God. దేవుడి యొక్క సన్నిధిని మోసేవారు, అటువంటి తరాన్ని దేవుడు ఆయన లేవనెత్తుదామని చెప్పి ఆలోచిస్తూ ఉంటున్నాడు. అందుకే నేను చెప్పేది మాట ఏంటంటే, రివైవల్ లేకపోతే ఉజ్జీవము అనేటువంటిది స్టేడియంస్లోనో మీటింగ్స్లోనో మనం పొందుకోము. కానీ ఉజ్జీవం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమవుతుందంటే, నీవు అప్పగించుకునేటువంటి హృదయముతో ప్రారంభమవుతుంది. నీవు నీ యొక్క హృదయాన్ని కానీ అప్పగించుకోకపోయినట్లయితే ఆ యొక్క ఉజ్జీవము ఎన్నటికీ ప్రారంభం అవ్వదు. అందుకే దేవా ఎందుకయ్యా అందరి జీవితాల్లో నీవు మాట్లాడుతున్నావు, నా జీవితం ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే మన యొక్క హృదయము అప్పగింపబడలేదేమో. యూ జస్ట్ నీడ్ టు చెక్ దాట్. అందుకే ఈరోజు ఉదయకాలమున దేవుడు అడుగుతున్నాడు, నీవు మార్పు కొరకు ప్రార్థిస్తున్నావా లేకపోతే దీవెన కొరకు మాత్రమే ప్రార్థిస్తున్నావా? Many of us, we are only praying for the blessing, but we are not praying for the change. మనలో ఆ యొక్క మార్పును మనం పొందుకోవాలి, మనలో ఆ యొక్క మార్పు జరగాలి. రెండవ పాయింట్ నేను మాట్లాడదాం అనుకున్నటువంటిది ఏంటంటే, దేవుని భయభక్తులతో ఉజ్జీవము మొదలవుతుంది. దేవుని భయభక్తులతో ఆ యొక్క ఉజ్జీవము మొదలవుతుంది. దేవుని యొక్క భయం లేకుండా ఉజ్జీవము మొదలవదు. అందుకే మనము సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము. చూడండి, జ్ఞానము కావాలంటే మనము దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలంట. ఇంకా చూస్తే పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. వివేచన అనగా అర్థం చేసుకునేటువంటి గుణము, అర్థం చేసుకోవడము లేకపోతే గ్రహించడము. అక్కడే ఉంటుంది సొల్యూషను. కానీ మనము అది సొల్యూషన్ అని గ్రహించాలి. అది అప్పుడే కదా మీకు ఉపయోగపడుతుంది, లేకపోతే ఎలా ఉపయోగపడుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలము ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆ జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భక్తి ఉందా? ఎలా తెలుస్తుంది పాస్టర్ గారు దేవుని యొక్క భయభక్తులు అంటే ఏంటి అంటే, ఇతరుల యొక్క అభిప్రాయాల కన్నా దేవునికే ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే నీకు దేవుని యొక్క భయభక్తులు ఉన్నట్లు. ఇతరుల యొక్క ప్రాధాన్యతతో ఇతరుల యొక్క అభిప్రాయంతో నాకు సంబంధం లేదు, నేను దేవునికే ప్రాధాన్యత ఇస్తాను. సుఖ సంతోషము కన్నా దేవుడే నాకు మిన్న అంటే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు. సుఖ సంతోషాలకి మనం వెళ్ళిపోతున్నట్లయితే, ఒకవేళ దేవుని ప్రక్కన పెట్టేసి సుఖానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే, దేవుని ప్రక్కన పెట్టేసి ఆ యొక్క సంతోషానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే, లెట్ మీ రిమైండ్ యూ, నీకు దేవుని యొక్క భయభక్తులు లేనట్టు దాని అర్థము. మరి దేవుని యొక్క భయభక్తులు అంటే ఏంటి? దేవుని యొక్క భయభక్తులు అంటే సౌలాభ్యము కన్నా దేవుడే ప్రాముఖ్యము అనుకోవడమే దేవుని యొక్క భయభక్తులు. అంటే మనం తప్పు చేసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ తప్పు చేసే అవకాశం ఉన్నా సరే, ఆ యొక్క తప్పు ద్వారా నీవు లబ్ధి పొందుతున్నా సరే, యూ రిఫ్రైనింగ్ యువర్ సెల్ఫ్, నీవు ఆ యొక్క తప్పు చేయకుండా అణిచివేసుకోవడమే దేవుని యొక్క భయభక్తులు అంటే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున ఒకవేళ దేవుడు కానీ నీ యొక్క జీవితం నుండి డిసప్పియర్ అయినట్లయితే, మాయమైనట్లయితే, అప్పుడు ప్రార్థన సాధారణమైపోతుంది. అంటే ప్రార్థనలో శక్తి ఉండదు. దేవుడు నీ జీవితంలో లేకపోతే ఆ యొక్క పాపము అనేటువంటిది సాధారణం అయిపోతుంది. ఆ యొక్క పాపము చేస్తున్నా చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు నీ జీవితంలో. దేవుడు కానీ నీ యొక్క జీవితంలో లేకపోయినట్లయితే ఆత్మీయ శక్తి నీలో నుండి నశింపబడుతుంది. అది ఇంకా నీ యొక్క జీవితంలో ఆ యొక్క ఆత్మీయ శక్తి కనబడదు. కానీ ఒకవేళ దేవుడు కానీ మరలా తిరిగి వచ్చినట్లయితే నీ యొక్క జీవితంలోకి పరిశుద్ధత తిరిగి వస్తుంది.
దేవుడు కానీ తిరిగి వచ్చినట్లయితే ఆ యొక్క ఆకలి తిరిగి వస్తుంది. హల్లెలూయా, కమ్ ఆన్ చర్చ్, అది యూ కెన్ క్లాప్ ఓవర్ దేర్. ఒకవేళ దేవుడు కానీ మరలా తిరిగి వచ్చినట్లయితే ఉజ్జీవము తిరిగి వస్తుంది నీ జీవితంలోకి, ఉజ్జీవము తిరిగి వస్తుంది. దేవుని యొక్క భయము తిరిగి రావాలి అనేటువంటిది నా యొక్క ప్రార్థన. అనేక మంది దేవుని యొక్క భయం లేకుండా ఈ మధ్యన తయారవుతున్నారు, ఎస్పెషలీ హైదరాబాద్ పట్టణంలో. ఎందుకో తెలుసా? హైదరాబాద్లో ఎవరు ఉంటారండి? మా తల్లిదండ్రులు ఉండరు, మా బంధువులు ఉండరు, ఎవరు ఉండరు. నేను విచ్చలవిడిగా తిరుగుతాను, విచ్చలవిడిగా నేను తయారవుతానంటే, మ్యాన్, దట్ ఈస్ హౌ ద డెవిల్ ఎంటర్స్. అపవాది ఎప్పుడు కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతూ ఉంటాడు. అపవాదికి కానీ మనం ఆ యొక్క చిన్న చోటు, ఆ యొక్క చిన్న స్థలము మనం ఆయనకి ఇస్తే, ఆయన వచ్చి నీ యొక్క జీవితంలో చాలా పెద్దగా తయారవుతూ ఉంటాడు. ఒకసారి ఒక ఆయన ఒక ఇల్లు కొనుక్కున్నాడంట. ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత ఆ ఇంటిని చక్కగా సున్నం వేసుకొని, పెయింట్లు వేసుకొని చక్కగా తయారు చేసుకున్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు, తనకు తెలియనటువంటి వ్యక్తి, రోడ్డు మీద వెళ్తుంటే కొత్త ఇల్లు అని చెప్పి చూశాడు. చూసిన తర్వాత ఆయన అన్నాడు, అయ్యా మీరు కొత్త ఇల్లు కొనుక్కున్నారు కదా, నేను ఒక చిన్న మేకు మీ ఇంట్లో కొట్టుకోవచ్చా అని అడిగాడంట. మేకెందుకయ్యా అని అడిగాడంట. ఒక చిన్న మేకండి అంతే నేను అడుగుతుంది, ఆ చిన్న మేకు కొట్టుకుంటాను, ఆ మేకు మాత్రమే నాది, ఇల్లంతా మీదే అన్నాడంట. ఫోన్లో మేకే కదా, సరే ఇల్లు అక్కడ స్టోర్ రూమ్లో కొట్టుకో అని చెప్పి ఆ స్టోర్ రూమ్లో కొట్టుకోమని చెప్పాడట. వెళ్ళి మేకు కొట్టుకున్నాడు. మేకు కొట్టుకున్న తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు. మేకు కొట్టేసిన తర్వాత వెళ్ళిపోయాడు. కొన్ని రోజులైన తర్వాత ఈ వ్యక్తి తిరిగి వచ్చాడు. మళ్ళా తిరిగి వచ్చి అన్నాడు, అయ్యా ఆ మేకు నాది ఉంది కదా అయ్యా, ఆ మేకుకి నేను జస్ట్ ఒకటి చిన్న తగిలించుకుంటాను అన్నాడట. పోన్లే తప్పేముంది, మేకు నీదే కదా తగిలించుకో అని చెప్పాడు. తగిలిస్తే ఆ మేకుకి ఒక మాంసపు మొక్కని, ఒక పెద్ద మీట్ సైజ్, ఇంత పెద్ద మీట్ ఉందంట, ఆ మీట్ని తగిలించాడంట. పోన్లే మళ్ళీ తీసుకెళ్ళిపోతాడేమో అనుకున్నాడు. ఒక రోజు అయింది, తిరిగి రాలేదు, తీసుకెళ్ళలేదు. రెండో రోజు అయింది, తిరిగి రాలేదు, తీసుకెళ్ళలేదు. ఈయన అన్నాడంటే వెళ్ళే ముందు, మీరు మాత్రం పొరపాటును కూడా దీన్ని తీయకూడదు, ఎందుకంటే ఈ మేక ఎవరిది? నాది అన్నాడట. సరే మేక నీదే అన్నాడు కదా, స్టోర్ రూమే కదా అని చెప్పి ఊరుకున్నాడు. మూడో రోజు అయింది, నాలుగో రోజు అయింది. ఆ యొక్క మాంసం నుండి చాలా చెడు దుర్వాసన వస్తుందంట. ఆ యొక్క గోని సంచులు పెట్టి ఆ యొక్క మేకకు తగిలించాడు. దుర్వాసన వస్తుంది. ఎంత భయంకరమైన దుర్వాసన వస్తుందంటే ఆ యొక్క స్టోర్ రూమ్ దాటి ఇప్పుడు హాల్లోకి వస్తుంది ఆ యొక్క దుర్వాసన. మూడో రోజు అయింది, నాలుగో రోజు అయింది, ఐదో రోజు అయింది, ఆరో రోజు అయింది. ఆ దుర్వాసన తట్టుకోలేక ఈయన ఈ యొక్క మేకు గల ఆయనకు ఫోన్ చేశాడంట. అయ్యా ఈ దుర్వాసన తట్టుకోలేకపోతున్నాను, దయచేసి దాన్ని తీసేయండి అన్నాడట. ఎలా తీస్తాను, ఆ మేకు నాది, పట్టా కూడా రాయించుకున్నాం కదా, ఆ మేకు నాది అన్నాడట. దానివల్ల ఏమైందో తెలుసా? 10 రోజుల తర్వాత ఈయన ఇంట్లో ఉండలేక ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళిపోయాడట. దిస్ ఇస్ ద ట్రూ స్టోరీ. దాని అర్థం ఏంటో తెలుసా? అపవాది ఎప్పుడు కూడా అలాగే ప్రారంభమవుతూ ఉంటాడు. చిన్నదే కదా, చిన్న అలవాటే కదా, ఒక రాత్రి ఒక పబ్కే కదా వెళ్ళేది, ఏముంది శుక్రవారం రాత్రి పబ్కి వెళ్తాము, ఆదివారం మందిరంకి వెళ్తాము, మళ్ళీ పరిశుద్ధం అయిపోతాం అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ చిన్న మేకుతోనే అపవాది ప్రారంభిస్తాడు. ఆ చిన్న మేకు, ఆ యొక్క చిన్న పబ్బు ఏం చేస్తుందంటే నెమ్మదిగా మత్తు పదార్థాలకి అలవాటు చేస్తుంది. ఆ యొక్క నెమ్మది మత్తు పదార్థాలు నెమ్మదిగా వ్యసనాలకి, వ్యభిచారానికి అలవాటు చేస్తూ ఉంటుంది. ఆ యొక్క వ్యభిచారము నెమ్మదిగా జబ్బులకి అలవాటు చేస్తూ ఉంటుంది. ఆ యొక్క జబ్బులు నీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. అపవాది ఎప్పుడు కూడా చిన్నగానే ప్రారంభమవుతూ ఉంటాడు. అందుకే ఈ ఉదయకాలమున నీ యొక్క హృదయాన్ని మరలా దేవునికి తిరిగి సమర్పించేటువంటి సమయం వచ్చింది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ సంఘం అయితే దేవునికి భయపడుతుందో ఆ సంఘానికి దేవుడు తన యొక్క శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ సంఘానికి దేవుడు తన యొక్క శక్తిని అనుగ్రహిస్తాడు. ఈరోజు నీకు దేవుని యొక్క శక్తి అనుగ్రహింపబడాలంటే నీకు ఉండేటువంటి ఆ యొక్క చిన్న చిన్న అలవాట్లు, ఆ యొక్క చెడు సాన్నిహిత్యము, ఆ యొక్క చెడు అలవాట్ల నుండి నిన్ను నీవు దూరపరుచుకుంటూ ఉండాలి. మొట్టమొదటిగా అలాగే ప్రారంభమవుతుంది. ఒక్క ఆదివారమే కదండి, ఎండ ఎక్కువ ఉంది, ఒక్క ఆదివారమే కదా ఉండిపోదాం, ఒక్క ఆదివారమే కదా వర్షం ఎక్కువ ఉంది, ఒక్క ఆదివారమే కదా ఉండిపోదాం. ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ వన్ స్మాల్ స్టెప్.
కానీ మూడవ పాయింట్ నేనేం నేర్పిద్దాం అనుకుంటున్నానంటే, సమర్పణ కలిగిన జీవితాన్ని మాత్రమే పరిశుద్ధాత్ముడు నింపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క జీవితం నింపాలంటే నీవు ఆయనకి అప్పగించుకోవాలి. అదే రీతిగా ఆయన పట్ల సమర్పణ కలిగి ఉండాలి. యూ నీడ్ టు బీ కమిటెడ్ టువర్డ్స్ హిమ్. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నానని ఇట్టి సేవ మీకు యుక్తమైనటువంటిది. ఈ యొక్క సేవ లేకపోతే ఆరాధన అనగా మనం ఏమనుకుంటా ఉంటామంటే, మనము ఆదివారం రావటము సేవ అనుకుంటా ఉంటాం. ఆదివారం చేసేదే ఆరాధన అని చెప్పి అనుకుంటా ఉంటాం. కానీ మనం బైబిల్ గ్రంథం చూస్తే మనకి ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ వర్షిప్ ఏంటో అర్థమవుతుంది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అనేటువంటి మాట, అదే ఆరాధన అంటే. ఆరాధన అంటే ఏంటంటే, మన యొక్క శరీరమును మనము దేవునికి సమర్పించుకోవాలి. మన యొక్క శరీరమును సజీవ యాగముగా, ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్ అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. కనుక నీ యొక్క శరీరము ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ 2 కార్యాలు జరగవచ్చు. ఒకటి పరిశుద్ధమైన కార్యము, లేదంటే అపవిత్రమైనటువంటి కార్యము. ఇప్పుడు నీ శరీరం లేకపోతే అక్కడ ఈ 2 జరిగే అవకాశాలు ఉండవు. If you don't have a body, there is no chance of you sinning. If you don't have a body, there is no chance of you being holy. కాబట్టి శరీరము ఎంత ప్రాముఖ్యం అంటే, శరీరము వలనే ప్రతి కార్యము జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. మనము శరీరానికి అంత ప్రాధాన్యత ఇవ్వము, కానీ దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుందంటే, నీ శరీరమును ఆయనకు సమర్పించుకోవాలంట. మన ఆత్మను సమర్పించుకుంటూ ఉంటాం, మన మనసును సమర్పించుకుంటూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నీ శరీరాన్ని సమర్పించుకోవట్టున్నాడు. ఎందుకంటే అదే నిజమైనటువంటి ఆరాధన. దట్ ఈస్ ద రియల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. నా ప్రియ సంగమా, అనేక మంది విశ్వాసులు ఏమని ప్రార్థిస్తారంటే, అయ్యా నన్ను నింపు అని ప్రార్థిస్తూ ఉంటారు. నన్ను నీ యొక్క ఆత్మతో నింపు అని అడుగుతూ ఉంటారు. కానీ పరలోకము దేవుడు ఏమని అడుగుతున్నాడో తెలుసా? నీవు అప్పగింపబడ్డానికి సిద్ధంగా ఉన్నావా నాకు అని అడుగుతున్నాడు. ఎందుకంటే నిన్ను నీవు అప్పగించుకోకుండా నీవు ఎప్పుడు కూడా నింపబడలేవు. ఏమంటే ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా ముయ్యబడినటువంటి పాత్రలోకి మనం ఏమైనా కొత్తగా వేయగలమా? వేయలేం. ఎందుకంటే అది ముయ్యబడింది. తెరవబడినటువంటి పాత్రలో మాత్రమే మనము నూతనమైనటువంటి తైలాన్ని పోయగలము. నీ హృదయము దేవుని కొరకు తెరవబడినట్లయితే, యు నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్? అప్పుడు నూతన తైలాన్ని దేవుడు నీలోకి పోస్తాడు. ఆమేన్. దేవుడి నీ యొక్క జీవితంలోకి నూతన తైలాభిషేకాన్ని, నూతన వరాలతో, నూతన గిఫ్ట్స్తో నింపాలని చెప్పి నువ్వు ఆశపడుతున్నట్లయితే, యు నో వాట్ యు గాట్ టు డూ? యూ నీడ్ టు సరెండర్. నీవు ఆయనకి సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. ఉదాహరణకి గెత్సెమనేటువంటి తోటలో మన యేసుప్రభుని చూచినట్లయితే, యేసుప్రభు ఏమని ప్రార్థించాడు? అయ్యా, ఈ యొక్క భారాన్ని నేను మోయలేకపోతున్నాను, వీలైతే తొలగించు, కానీ నా చిత్తము కాదు జరగాలి. ఎవరి చిత్తం అది? నీ చిత్తము జరగాలి. నాకున్న సమస్తము నీదే అని యేసే చెప్తున్నాడు. ఈ ఉదయకాలమున ఐ వాంట్ టు ఆస్క్ యూ, నీవు కూడా అయ్యా నాకున్న సమస్తము నీదే అని చెప్పగలవా? ఉదాహరణకి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన సంఘానికి ఎప్పటి నుండో వస్తున్నాడు. ఆ యొక్క సంఘానికి వస్తాడు, చక్కగా ఆరాధన చేస్తాడు, చక్కటి పాటలు పాడుతాడు, నీట్గా రెడీ అయ్యి వస్తాడు, తన సమర్పణతో వస్తాడు, ఏ ఆదివారం కూడా ఫెయిల్ అవ్వడు. కానీ తను బహిరంగంగా ఎంత పరిశుద్ధంగా కనబడుతున్నాడో, తన యొక్క జీవితంలో తను రహస్య పాపాలు కొన్ని చేస్తూ ఉంటున్నాడు. బహిరంగంగా అందరికీ పరిశుద్ధంగా కనబడుతున్నాడు, కానీ లోపల మాత్రము తన యొక్క ప్రైవేట్ లైఫ్లో మాత్రము తను చిన్న పాపాలన్నీ చేస్తూ ఉంటున్నాడు. ఇలా చేయడం వలన ఏమైందంటే, ఆయన ప్రతిరోజు ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. ఏమనంటే, దేవా నన్ను దీవించవా, దేవా నా యొక్క ఆరాధన చూస్తున్నావు కదా, నన్ను దీవించవా అని అడుగుతున్నాడు. ఒక రాత్రి ఆయన ఒక రివైవల్ మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ ఆ యొక్క బోధకుడు ఇలాగా బోధ చేయడము ఆయన విన్నాడు. దేవుడు నీ యొక్క పర్ఫెక్షన్ని కోరట్లేదు,
కానీ నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు నీ యొక్క సమర్పణను కోరుతున్నాడు అనేటువంటి ఈ యొక్క మాటను విన్నాడు. ఈ మాట తన హృదయంలో నిలబడిపోయింది. అవును కదా ప్రభువా, నేను ఎప్పటి నుండో ఆరాధిస్తున్నాను, ఎప్పటి నుండో నిన్ను ఆరాధిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కానీ నిజంగా నా యొక్క హృదయాన్ని చూచినట్లయితే నేను బాహ్యంగా పరిశుద్ధతగా ఉన్నాను, కానీ అంతరంగములో నాలో కొన్ని పాపాలు ఉన్నాయి అని చెప్పి తను ఆ రాత్రి ఆ యొక్క మీటింగ్లో ఒప్పుకున్నాడు. మీటింగ్లో ఒప్పుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని ఏ అలవాట్లు ఎడితే తొలగించుకోమని చెప్పాడో ఆ యొక్క అలవాట్లని ఆయన తొలగించేసుకున్నాడు. ఆ రాత్రి తొలగించుకున్న వెంటనే ఆ పరిశుద్ధాత్ముడు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడో అప్పుడు ఏమైందో తెలుసా? అకస్మాత్తుగా తన యొక్క ప్రార్థన జీవితము ఉజ్జీవముతో నింపబడింది. అకస్మాత్తుగా ఆయన వాక్యము కొరకు ఆకలి చాలా పెరిగిపోయింది. అకస్మాత్తుగా ఉండేటువంటి ఆ యొక్క నెమ్మది, ఆ యొక్క అశాంతి తొలగిపోయి నెమ్మది తన యొక్క జీవితంలోకి రావడం ప్రారంభమైంది. అనుకోకుండా ఆయన ఎప్పటి నుండో ప్రార్థిస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్య ద్వారాలు ఆయన కొరకు తన యొక్క జీవితంలో తెరవబడ్డాయి. ఏం మారింది? తను మారలేదు, తన యొక్క ప్రార్థన విధానం మారింది. ఏం మారింది? తన యొక్క శరీరం మారలేదు, తన యొక్క ఆలోచన విధానం మారింది. ఏం మారింది? తన యొక్క రహస్య పాపాలని ఆయన విడిచిపెట్టి ఆయన బహిరంగంగా పరిశుద్ధతగా ఎలాగైతే కనబడుతున్నాడో దాన్ని మాత్రమే కాకుండా తన యొక్క అంతరంగాన్ని ఆయన పరిశుద్ధపరుచుకున్నాడు. తన యొక్క హృదయాన్ని ఆయన దేవునికి అప్పగించాడు. ఈ ఉదయకాలమున నువ్వు నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన ఏమని చెప్పాడంటే తర్వాత, అయ్యా నేను శక్తి కొరకు ప్రార్థిస్తున్నాను, కానీ దేవుడు నా యొక్క అప్పగింపబడినటువంటి మనసు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నా యొక్క సమర్పణ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నాలో శక్తిని నింపాలంటే నేను నా యొక్క హృదయము ఆయనకి అప్పగించాలి అనేటువంటి మాట చెప్పాడు. ఎప్పుడైతే నేను నా యొక్క మనసును ఆయనకి అప్పగించానో అప్పుడు నా యొక్క పరిస్థితి మార్చివేయబడింది అని సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున మనల్ని మనము దేవునికి సమర్పణతో అప్పగించుకోగలమా? ఎలాగ అప్పగించుకోవాలంటే, దేవా ఈ యొక్క జీవితం నాది కాదు, కానీ ఈ జీవితము నీది. ఈ యొక్క ఆస్తి నాది కాదు, కానీ ఈ యొక్క ఆస్తి నీది. అనేకసార్లు మనము పాక్షికంగా మనము అప్పగించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మిమ్మల్ని పాక్షికంగా అప్పగించుకోవాలని చెప్పి ఆశపడట్లేదు, సంపూర్ణంగా అప్పగించుకోవాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఎందుకంటే సంపూర్ణ సమర్పణ పరలోక శక్తిని నీలోనికి విడుదల పరుస్తుంది. హల్లెలూయా. సంపూర్ణ సమర్పణ. 4వ పాయింట్ చూద్దాము. ఏంటదంటే ఆత్మీయ జీవితము ప్రతిరోజు కట్టబడుతుంది, అప్పుడప్పుడు కాదు. ఆత్మీయ జీవితము ప్రతిరోజు, అందరూ చెప్పండి ప్రతిరోజు. అనేక మార్లు మనం ఏమనుకుంటా ఉంటామంటే, ఆదివారం నేను మందిరానికి వెళ్ళాను కదా చాలు, నాకు ఆశీర్వాదం వస్తుందని అనుకుంటా ఉంటాం. కానీ నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ఆదివారం ఒక్కరోజు మందిరానికి వెళ్తే సరిపోదు. ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా నీవు ఆయనకి అప్పగించుకోవాలి. ప్రతిరోజు కూడా ఆయన యొక్క వాక్య ధ్యానం చేయాలి. అందుకే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము, ఈ శాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిలింప చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నీ ప్రవర్తన బాగుండాలంటే అనగా ఏంటంటే నీ ప్రవర్తన అనగా నీ యొక్క ఫలము, యువర్ అవుట్వర్డ్ లుక్, నీ యొక్క ఫలము, నీ యొక్క ఫలం బాగుండాలంటే నీ యొక్క లోపల ఉండేటువంటి నీ యొక్క గుణము మారాలి. అది ఎలా మారుతుంది? ఇక్కడ రాయబడి ఉంది ఆ మాట. ఎలా మారుతుందంటే దానిలో వ్రాయబడిన వాటన్నిటికీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని దివారాత్రము ధ్యానించాడంటే. ఇక్కడ ఇంకో మాట కూడా చూస్తాము. ఎవరు ధన్యులంటే దివారాత్రులు ఆయన
ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యు ఇస్, నువ్వు ఎదగాలంటే అది ప్రతిరోజు చేసేటువంటి క్రియ, ఒక్కరోజు కాదు. నువ్వు ఎదగాలంటే ఇట్స్ సంథింగ్ దట్ యు నీడ్ టు డూ ఎవ్రీ డే. ప్రతిరోజు ఆ యొక్క ప్రయాస ఉండాలి. ప్రతిరోజు నీవు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యమును చదవాలి, ప్రతిరోజు పరిశుద్ధాత్మతో ఆ యొక్క సాన్నిహిత్య సంబంధం నీవు కలిగి ఉండాలి. ఒకవేళ నీవు బయటికి బాగుండి నీ యొక్క గృహంలో ఆ యొక్క ఆల్టర్ కానీ కోల్పోయినట్లయితే అప్పుడు ఎటువంటి ఫలితము ఉండదు. ఇంట్లో గొడవలు ఉంటాయి, అందుకే ఇంటికి వెళ్ళే బుద్ధి అవ్వదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు బహిరంగ శక్తి నీవు చూపించాలి, నీవు కలిగి ఉండాలంటే రహస్యమందు నీవు చేసే ప్రార్థన ద్వారా మాత్రమే ఆ యొక్క బహిరంగ శక్తి వస్తుంది. A public display of power will only come in the presence of secret prayer. ఐదవ పాయింట్ నేను మీకు నేర్పిద్దాం అనుకుంటుంది ఏంటంటే, రూపాంతరము పొందిన ప్రవర్తన ద్వారా ఆత్మ మనలో ఉన్నాడు అనే ఆధారము కనబడుతుంది. రూపాంతరం పొందినటువంటి ప్రవర్తన, ఇందా మనం చూసాము, నీ యొక్క ప్రవర్తన మారాలంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. నీ ప్రవర్తన మారాలంటే నీ లోపల ఆ యొక్క నువ్వు వాట్ ఆర్ యు ఫీడింగ్ ఆన్, నువ్వు దేని బట్టి ఆధారపడుతున్నావు, ప్రతిరోజు దేన్ని ధ్యానిస్తున్నావు. ఏమండి, మనందరికి తెలిసిన విషయమే, మనం ఖాళీగా ఉంటే ఏం చేస్తాం, ఫోన్ తీసుకొని రీల్స్ చూస్తాం, రైట్? ఒక సహోదరుడు ఇలా చెప్పాడు, అన్న ఈరోజు నన్ను చర్చ్కి పిలిచి ఈ పనులన్నీ చేయించుకున్నందుకు చాలా వందనాలు అన్నా అన్నాడు. ఎందుకయ్యా అన్న, ఇదే టైము నేను చర్చికి వెచ్చించినందుకు ఆనందిస్తున్నాను, లేకపోతే ఈ పాటికి ఖచ్చితంగా ఒక 2000 రీల్స్ చూసేవాడిని అని చెప్పాడు. మనందరం చేసే పని అదే. యు ఆర్ ఫీడింగ్ ఆన్ ద రీల్స్ రాదర్ ఫీడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఏం చేయాలండి? ఫీడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నీవు ధ్యానించాలి. ఇంకొక బ్రదర్ కూడా, ఇక్కడ కూర్చున్నటువంటి బ్రదర్, ఆయన ఏం చెప్పారంటే, ఒక ఆదివారము మేము ఏదో సైట్ విజిట్కి వెళ్తుంటే ఆయన అన్నారు, బ్రదర్ నేను ఈరోజు మార్నింగ్ నేను వాక్యం చదవలేదు, అందుకు ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను వాక్యం చదువుతున్నాను, ఈ వాక్యం చదివిన తర్వాత అప్పుడు నేను వస్తానని చెప్పారు ఆయన. హల్లెలూయా. ఐ థాట్ దట్ వాజ్ అ పవర్ఫుల్ టెస్టిమనీ. అంటే ప్రతిరోజు ఆ యొక్క వాక్య ధ్యానము చేయాలి. ఈరోజు మందిరంకి వెళ్ళాం కదా, అవసరం లేదు అనుకోవద్దు. ఇట్స్ నాట్ అ హాలిడే, ఇట్ ఈజ్ ఆల్సో అ పేడే. ఆమేన్. ఆ రోజు కూడా మనం చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని మనం చేయాలి. మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు చూసినట్లయితే ఇలా ఉంటుంది. మన రూపాంతరమును పొందుకోవాలంటే ఈ ఆత్మఫలం మనలో కనబడాలి. ఏంటదంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైనటువంటి చట్టమే లేదంట. ఆమేన్. సో ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యు ఇస్, ఇది ఆత్మ ఫలాలు కాదు, ఇది ఆత్మ ఫలము అనగా ఒకటే. మరి పాస్టర్ గారు, ఒక్క ఫలములో ఇన్నుంటాయా అంటే, మీకు ఎవరికైనా మామిడి పండు ఇష్టమా? మామిడి పండు ఎలా ఉంటుంది? చక్కగా స్వీట్గా తీయగా ఉంటుంది. తీయగా మాత్రమే ఉంటుందా? కాదు. ఆ తీపిదనం ఎందుకు తెలుస్తుందో తెలుసా? దాంట్లో ఉండేటువంటి పులుపు వలన. పులుపు లేకుండా తీపి అనేటువంటిది మనకు తెలియదు. సో ఇట్స్ అ కాంప్లెక్స్ సిట్యుయేషన్. ఆ యొక్క దాంట్లో ఆ యొక్క మామిడి పండులో పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, వగర కూడా ఉంటుంది. అవన్నీ ఉండడం వల్లనే మనకు తీపిగా ఉందని అర్థమవుతుంది. అయ్యో అండర్స్టాండింగ్? దాని అర్థం ఏంటంటే అది ఫలము. మరి దానిలో గుణాలు ఉన్నాయి కదా, రకరకాల గుణాలు. అలాగే ఆత్మ ఫలము ఏమనగా, ఇప్పుడు చదవండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇవన్నీ కూడా ఆత్మ ఫలము. దిస్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఈ ఆత్మ ఫలము మీలో కనబడాలి. ఏమంటే ఫలము కనబడకుండా ఉంటుందా, కనబడుతుందా? చాలామంది ఏమంటారు, ప్రార్థన చేయండి అండి పాస్టర్ గారు, నాకు ప్రార్థన చేసి అలవాటు లేదండి అంటారు. అదేంటండి అంటే బయటికి చేసి అలవాటు లేదండి అంటారు. అదేంటండి బయటికి చేసి అలవాటు లేకపోవడం ఏంటండి? ఫలము కనబడాలి కదా. ఫలము దాకుని ఉంటుందా, బయటకు ఉంటుందా? మామిడి చెట్టుకి లోపల వేర్ల దగ్గర ఉంటుందా ఫలము? బయటికి బహిరంగంగా కనబడుతుందండి, బహిరంగంగా కనబడుతుంది. భర్త చెప్తా ఉంటాడు, నాకు భార్య అంటే ప్రేమేనండి.
మరి ప్రేమ అన్నప్పుడు కొంచెం ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి కదండి. అంటే అలాంటి ప్రేమ చూపించే ప్రేమ లేదండి. మరి ఏం ప్రేమ ఉందండి? ఏమంటే ప్రేమ ఉంటే కనబడాలి కదా. స్త్రీలందరూ, భార్యలందరూ ఆమెన్ చెప్పాలి, ఆమెన్. బికాస్ ద ఫ్రూట్ ఈజ్ ఆల్వేస్ విజిబుల్. ఆమెన్. కానీ కనబడినటువంటి రూట్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే మనకి ఏమేం కనబడాలి చెప్పండి? ప్రేమ, హల్లెలూయా. సో నీలో ఈ కనబడాలి. దిస్ ఇస్ వాట్ యూ షుడ్ ఎగ్జిబిట్. ఇవి నీకు కనబడితే దాని అర్థం ఏంటంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని. ఆమేన్. ఏమంటే జ్వరం వస్తే ఏం వేసుకుంటాం? డోలో, డిస్ప్రిన్, వాటెవర్. దాని అర్థం ఏంటి? తలనొప్పి ఉందంటే నువ్వు డిస్ప్రిన్ వేసుకుంటున్నావు అంటే నీకు తలనొప్పి ఉందని. సో నువ్వు ప్రేమను చూపిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీలో ఎవరున్నారని? హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని. ఆమేన్. నువ్వు సాత్వికత చూపిస్తున్నావు, నువ్వు దయాలత్వాన్ని చూపిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీలో ఆ యొక్క పవర్ హౌస్ ఉన్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. నా ప్రియ సంగమా, అందుకే నేను చెప్పేది ఏంటంటే ఉజ్జీవము అనేటువంటిది ఉట్టి శబ్దం చేయడం మాత్రమే కాదు. ఉజ్జీవము అనేటువంటిది నూతన హృదయము, నూతన పరిశుద్ధత, నూతన జీవితము. ఆమేన్. ఉజ్జీవం, నిజమైనటువంటి ఉజ్జీవం అంటే అదే. ఇట్ స్టార్ట్స్ సైలెంట్లీ ఇన్ యువర్ సరెండర్డ్ హార్ట్. అప్పగింపబడినటువంటి ఆ యొక్క హృదయంలో ఆ యొక్క నెమ్మదిగా ఉజ్జీవము ప్రారంభమవుతుంది. అందుకే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తాడో అప్పుడు ఏమవుతుందో తెలుసా? మన కోపము తగ్గిపోతుంది. ఆమేన్. మన కోపము తగ్గిపోతుంది. మన యొక్క అలవాటులు మార్చివేయబడతాయి. మన యొక్క మాటలు మార్చివేయబడతాయి. మన యొక్క కోరికలు మార్చివేయబడతాయి. ఆమేన్. దట్ మీన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్సైడ్ యూ. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే యోసేపు పాపము చేసేటువంటి అవకాశం వచ్చినా సరే యోసేపు పాపము చేయలేదు. ఆ స్త్రీ అంది, పొతిఫర్ యొక్క భార్య అంది, ఎవరు లేరు, ఏం కాదు, రా అందే. యోసేపు ఏమని చెప్పాడు? లేదు, నేను దేవుని యందు నా యజమాని దృష్టిలో నేను పాపము చేయలేను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున నీవు ఎవరో చూస్తున్నారు అనేటువంటి ఆలోచనతోనే పాపం చేయకుండా ఉంటున్నావా, లేకపోతే దేవుని కొరకు పాపం చేయకుండా ఉంటున్నావా? 6వ మాట నేను చెప్పబోయేటువంటిది ఏంటంటే రాజీ పడని తరాన్ని దేవుడు లేవనెత్తుతున్నాడు. రాజీ పడనటువంటి తరాన్ని. గాడ్ ఈజ్ రైజింగ్ అ జనరేషన్ విచ్ విల్ నాట్ కాంప్రమైజ్. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము చూస్తూ ఉంటాము. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తను కొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని కొనకుండా సెలవిమ్మని నపుంసకులు అధిపతిని వేడుకొనగా ఆయన ఆ యొక్క సెలవు ఇచ్చాడు. కొత్త డిస్కషన్ అయింది. కానీ దానియేలు ఏమన్నాడంటే, అయ్యా నేను రాజు తీసుకునేటువంటి ఆహారం తీసుకోను, రాజు త్రాగేటువంటి ద్రాక్షరసం నేను తాగను, నాకు ఆ యొక్క శాకాహారం ఇవ్వండి చాలు, మాంసాహారం వద్దన్నాడు. కొంచెం డిస్కషన్ అయింది. అరే నువ్వు బలహీనంగా ఉంటావు కదా, నీవు ఎలాగ సాధ్యం అంటే, లేదు కావాలంటే ఒక టెస్ట్ పెట్టండి, కొంతకాలం తర్వాత టెస్ట్ పెట్టండి, మేమే బలంగా ఉంటాం అన్నాడు. ఎవరు గెలిచారు? దానియేలా ఆ యొక్క రాజు యొక్క మాంసము గెలిచిందా? దానియేలు. ఎందుకు? దానియేలు తాను రహస్యమందు కూడా పరిశుద్ధత మెయింటైన్ చేశాడు. ఆమేన్. నీ యొక్క రహస్య జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు ఈరోజు? అయ్యా నాకు ఆశీర్వాదం కావాలంటున్నావు, కానీ నీ యొక్క రహస్య జీవితంలో పాపం చేస్తున్నావేమో. దానియేలు ఒక క్రౌడ్ కోసం వెయిట్ చేయలేదు, లేకపోతే ఎవరో నా పక్షాన నిలబడాలి అప్పుడే నేను మాట్లాడతానని చెప్పి అనుకోలేదు. దానియేలు ఒంటరిగానే నిలబడ్డాడు. ఒంటరిగా నిలబడితే ఎవరు వస్తారు నీతో? దేవుడు వస్తాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఉదయకాలం దేవుడు ఎటువంటి విశ్వాసుల కోసం ఎదురు చూస్తున్నాడంటే, నేను ఒంటరిగా ఉన్నా సరే నేను నిలబడతాను అనేటువంటి విశ్వాసం కోసం ఎదురు చూస్తున్నాడు. నేను విధేయత చూపిస్తాను, అది నాకు ఎక్కువగా, నాకు ఎంత వెల చెల్లించినా సరే విధేయత చూపిస్తాను, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తాను. యేసయ్యా నేను ఎంత ఖర్చు అయినా సరే
నేను ఏం కోల్పోయినా సరే నేను నిన్ను వెంబడిస్తాను అనేటువంటి విశ్వాసం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక సాక్ష్యం పంచుకొని నేను ఈ యొక్క వర్తమానం చివరి భాగంలోకి రావాలని ఆశపడుతున్నాను. ఒక క్రిస్టియన్ ఎంప్లాయీ ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఆయన వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఆ యొక్క కంపెనీలో కొన్ని రూల్స్ బ్రేక్ చేయడము సాధారణము, కొంచెం మోసం చేయడం, కరప్షన్ చేయడము సాధారణము. ఆయన వెళ్ళంగానే అక్కడ ఉండేటువంటి కోవర్కర్స్ ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు ఇక్కడ ఎదగాలంటే నువ్వు ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, కొంచెం అడ్జస్ట్ అయితే ఎదుగుతావు అని చెప్పారట. ఒక క్షణం ఓహో ఇదేదో చాలా బాగుంది అని చెప్పి చాలా టెంప్ట్ అయ్యాడు ఈయన. కానీ ఆ యొక్క ఒక మాట ఆయనకి గుర్తొచ్చిందంట. ఏంటి ఆ మాట అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. అదే నీకు ఆశీర్వాదం తీసుకొస్తుంది కదా. ఈ యొక్క షార్ట్ కట్స్ కాదు, ఈ యొక్క మోసాలు కాదు, ఈ యొక్క కరప్షన్ కాదని చెప్పి ఈయన డిసైడ్ చేసుకొని ఆయన ఏమన్నాడంటే, నా ప్రమోషన్ పోయినా పర్వాలేదు, నాకు ఆ యొక్క ప్రమోషన్ రాకపోయినా పర్వాలేదు, నేను దేవుని యొక్క మాటకే విధేయత చూపిస్తానని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. చాలా కఠినంగా ఉండింది, ఎందుకంటే అందరూ ఒకవైపు ఉంటారు, ఈయన ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అందరూ కూడా ఈ యొక్క కరప్షన్లో, ఈ యొక్క మాల్ ప్రాక్టీసెస్లో అలవాటు అయినటువంటి వారే. ఈయన ఒక్కడే నిజాయితీగా నిలబడ్డాడు. ఈయన ఒక్కడే ఆ యొక్క ఎటువంటి టెంప్టేషన్ వచ్చినా సరే నిలబడి ఉన్నాడు. అప్పుడు అనుకోకుండా ఒకరోజు ఏమైందంటే, ఒక సీనియర్ లీడర్షిప్ ఆడిట్ తన యొక్క కంపెనీలో జరిగి ఈ యొక్క కరప్షన్ అంతా కూడా ఎక్స్పోజ్ చేసింది. కరప్షన్ అంతా కూడా ఎక్స్పోజ్ చేస్తే ఆ యొక్క కంపెనీలో ఉండేటువంటి అందరూ కూడా కరప్షన్లో పాల్గొన్నారని తెలిసింది, ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు ఎవరంటే ఈయన జోసెఫ్. ఈ జోసెఫ్ తప్ప ప్రతి ఒక్కరు కూడా కరప్షన్లో పాల్గొన్నారని చెప్పి తెలిస్తే వెంటనే ఆ మేనేజ్మెంట్ ఏం చేసింది తెలుసా, వారికి ఉద్యోగాలని తీసేసింది. ఈ వ్యక్తి జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఈ జోసెఫ్కి ప్రమోషన్ ఇచ్చింది. హల్లెలూయా. ఏమని చెప్పి ప్రమోషన్ ఇచ్చిందంటే, మాకు నమ్మకస్తులు కావాలి, కరప్షన్ చేసేవాళ్ళు కాదు. ఎవరైతే ఎదుగుతున్నాం అనుకున్నారో, కరప్షన్ ద్వారా, మాల్ ప్రాక్టీసెస్ ద్వారా ఎదుగుతున్నాం అనుకున్నారో వారు ఎదగడం మాపేశారు, వారి యొక్క ఉద్యోగాలు పోయాయి. ఎవరైతే దేవుని యొక్క నీతిని పట్టుకొని ఉన్నాడో ఆయన తగిన సమయంలో హెచ్చింపబడ్డాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. అందుకే ఆయన సంఘంలో ఇటు రీతిగా సాక్ష్యం చెప్పాడు, ఐ డి నాట్ చూస్ ద ఈజీ వే. నేను సులభమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోలేదు. ఐ చోజ్ ద గాడ్ ఫియరింగ్ వే. నేను దేవునికి భయపడేటువంటి మార్గాన్ని ఎన్నుకున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఆయనని ఘనపరిచాడు. ఈ ఉదయకాలమున నీవు ఎటువంటి మార్గాన్ని నీవు ఎన్నుకుంటున్నావు? ఆఖరి మాట నేను చెప్పి ముగిస్తాను. ఏంటదంటే, ఆత్మ నిండుదల కలిగిన జీవితము అనే వాగ్దానం మనకుంది. ఆత్మ నిండుదల కలిగిన జీవితము అనేటువంటి వాగ్దానము దేవుడు మనకిచ్చాడు. ఈ మాట ఎక్కడ చూస్తున్నామంటే, అపోస్తలులకు రాసిన పత్రిక అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారట? శక్తి. ఆమేన్. అంటే దేవుడు మీకు ఎటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఆశపడుతున్నాడు? శక్తివంతమైనటువంటి జీవితాన్ని. ఆమేన్. గాడ్ వాంట్స్ టు గివ్ యూ అ లైఫ్ ఫిల్డ్ విత్ పవర్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క శక్తి ఎలా వస్తుంది? నీవు రహస్యమందు చేసేటువంటి ప్రాక్టీస్లోనే వస్తుంది. బహిరంగంగా చేసేటువంటి దానిలో శక్తి రాదు. రహస్యంగా ఉండేటువంటి అలవాటులో శక్తి వస్తుంది. రహస్యంగా ఎవ్వరికి కనబడినటువంటి సమయంలో చేసే పోరాటమే నీకు శక్తినిస్తుంది. రహస్యంగా ఎవ్వరికి కనబడినటువంటి ఆ యొక్క చీకటి సమయాల్లో నీవు ఎట్టి రీతిగా స్పందిస్తున్నావో అదే నీకు శక్తినిస్తుంది. ఎప్పుడైతే విశ్వాసి తన యొక్క జీవితాన్ని అప్పగించుకుంటాడో అప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు ప్రార్థన శక్తివంతమవుతుంది. హల్లెలూయా. ప్రార్థన శక్తివంతమవుతుంది. అధికారంతో కూడినటువంటి మాటలను నీవు మాట్లాడడం ప్రారంభిస్తావు. కుటుంబాలు ఆ యొక్క శక్తి వలన మారుతాయి. పట్టణాలు దేవుని యొక్క మహిమను ఆ యొక్క ఒక్క మనిషి చూపించేటువంటి విధేయత వలన పట్టణాలు మారుతాయి. ఈరోజు నీవు ఆ యొక్క
విశ్వాసిగా మారాలని ఆశపడుతున్నావా? దేవుడు తన యొక్క మనస్సును, దేవుడు తన యొక్క ఆత్మను నీపైన కృమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ యొక్క మనస్సు ఆయన వైపు త్రిప్పి ఆయనకి అప్పగించుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుడు నిన్ను దీవించడానికి, అభిషేకించడానికి, శక్తివంతురాలుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు ఆయన వైపు తిరిగి, దేవా ఇది నీ హృదయమయ్యా, ఇది నీ మనస్సయ్యా, ఈ శరీరం నీదయ్యా అని నీవు చెప్పడానికి, ఆయన వైపు సమర్పించుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆకలితో ఉండేటువంటి హృదయాల కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఆకలితో ఉండేటువంటి మనసుల కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాడు. దేవుడు ఆయన ఆత్మ మీలో నింపబడడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే, దేవా నా యొక్క హృదయంతో నీవు మాట్లాడినందుకు వందనాలు, దేవా నా యొక్క హృదయం తెరుస్తున్నాను ప్రభువా, ఈరోజు నీవు నాతో ఉండు అని చెప్పి నీవు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నీవు అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే లేచి నిలబడు, నీ 2 చేతులు పరలోకం వైపు తిప్పు, దేవా నీవు నాతో మాట్లాడు ప్రభువా అని నీవు ఆయనతో వేడుకో. అప్పుడు గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సమ్ గ్రేట్ థింగ్స్ విచ్ యు విల్ నెవర్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్. దేవా ఈ హృదయం నీదయ్యా, దేవా ఈ యొక్క మనసు నీదు ప్రభువా, దేవా నాలో ఉండేటువంటి ప్రతి ఆలోచన నీదయ్యా. ఒకవేళ నాలో ఏమైనా చెడు ఆలోచన ఉన్నట్లయితే, చెడు తలంపు ఉన్నట్లయితే ప్రభువా ఈ ఉదయకాలము నీకు నేను సమర్పించుకుంటున్నాను ప్రభువా. దేవా నాలో ఉండేటువంటి ఈ యొక్క చెడు తలంపును నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా అని నీ యొక్క 2 చేతుల పైకెత్తి నీ యొక్క హృదయపూర్వకంగా దేవునికి చెప్పగలవా? దేవా నీవు నన్ను మార్చు ప్రభువా, నా యొక్క హృదయం నీదయ్యా, దేవా ఈ యొక్క ప్రతి ఆలోచన నీదని చెప్పి నీవు అడగగలవా? అనేక మంది ఏదో ఉజ్జీవం రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నారు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, ఆ యొక్క ఉజ్జీవము అప్పగింపబడినటువంటి హృదయముతోనే ప్రారంభమవుతుంది. ఆ యొక్క ఉజ్జీవము మార్చివేయబడినటువంటి జీవితంతోనే ప్రారంభమవుతుంది. నీవు దేశాన్ని మార్చాలంటే మొట్టమొదటిగా నీ హృదయం మార్చబడాలి. నీవు దేశాన్ని మార్చాలంటే మొట్టమొదటిగా నీ యొక్క ఆలోచన మార్చివేయబడాలి. నీవు సమాజాన్ని మార్చాలంటే మొట్టమొదటిగా నీవు నీ యొక్క మనసును మార్చుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము దేవా నీవు నా వచ్చి నాతో మాట్లాడని చెప్పి నీవు అడగాలి. అడుగు, అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నాలో ఉండేటువంటి ప్రతి దుర్నీతిని, ప్రతి దుర్వాసనను తొలగించమని చెప్పి దేవుని వేడుకో. God is ready to change your life right now. దేవుడు నీ యొక్క మనసును ఇప్పుడే మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఆ యొక్క మార్పు నీ యొక్క మనసులో ప్రారంభమవుతుంది. ఇప్పుడే ఆ యొక్క మార్పు నీ యొక్క హృదయంలో ప్రారంభమవుతుంది. దేవా ఈ యొక్క మనసును మార్చిన ప్రభువా, దేవా నాలో ఉండేటువంటి దుర్నీతిని తీసివేయమయ్యా. దేవా నాలో ఉండేటువంటి, దేవా నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా. దేవా నేను ఎంత ఘోర పాపినో దేవా నాకు తెలుసు ప్రభువా. దేవా నేను ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నానో నాకు తెలుసు రాజా. దేవా ఈ ఉదయకాలంనైనా దేవా నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ. దేవా నా ద్వారానైనా నీవు గొప్ప మార్పును తీసుకురమ్మని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. దేవా ఈ యొక్క అప్పగింపబడినటువంటి సమయంలో నా యొక్క హృదయాన్ని నన్ను నేను అప్పగించుకుంటుండగా నీవు నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నాతో మాట్లాడు రాజా. దేవా నీ పట్ల నేను భయం కలిగి, దేవా నీ యొక్క వాక్యాలను ప్రభువా నా యొక్క మనసులో ఎల్లప్పుడూ ఆ యొక్క పాపము చేసుకునేటప్పుడు ప్రభు, పాపం చేసినప్పుడైనా దేవా నాకు జ్ఞాపకం రావడానికి, దేవా నన్ను గద్దించడానికి, దేవా నన్ను అణిచివేయడానికి ఆ యొక్క మాటలు ప్రభువా నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వాక్యము ద్వారా మాట్లాడమయ్యా. దేవా ఆత్మ ద్వారా మాట్లాడము రాజా. లెట్ దెర్ బి అ చేంజ్ ఇన్ మీ. లెట్ దెర్ బి అ చేంజ్. లెట్ దెర్ బి అ రియల్ చేంజ్ ఇన్ మీ. దేవ లోకం వలె కాదు ప్రభువా, నీ వలె నేను మారడానికి సిద్ధంగా నన్ను సిద్ధపరచు. లోకం వలె ఉండకుండా నీ వలెనైనా టుడే లెట్ ద చేంజ్ కమ్ ఇన్సైడ్ మీ. ముట్టుము, తాకుము. ఈ ఉదయకాలంలో లెట్ దెర్ బి పవర్, గ్రేట్ పవర్ ఇన్సైడ్ మీ. ఆ రోజు ప్రభు ఆ యొక్క వ్యక్తి ఎలాగైతే దేవా నన్ను దీవించు అనేటువంటి ప్రార్థన నుండి నన్ను మార్చు అనేటువంటి ప్రార్థన చేశాడో, ఆ రీతిగా ప్రభు ఈ ఉదయకాలమును నన్ను దీవించు అనేటువంటి ప్రార్థన నుండి నన్ను మార్చు అనేటువంటి ప్రార్థన నేను చేస్తున్నాను. ముట్టుమయ్యా, తాకుము ప్రభువా, బలపరచుమయ్యా. నీ ఆత్మతో, నీ యొక్క భయముతో, నీ పట్ల గౌరవంతో నన్ను నింపుమయ్యా. నన్ను స్వీకరించుమయ్యా.
దేవా, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. దీవించుము, ఆశీర్వదించుము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.